కోతికి మామూలుగానే కోతి అది కళ్ళు దాగింది, ముళ్ళు గుట్టింది, ఇంకా దాని పని మీరు చూడండి ఎట్లా ప్రవర్తిస్తుందో అదే రీతిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ప్రవర్తించే పరిస్థితికి వస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ప్రజల కోసం నేనున్నా, ప్రజల హక్కులు కాపాడతా, ప్రజల ఆస్తులు కాపాడలేకపోతే, ప్రజల ప్రాణాలు కాపాడలేకపోతే నాకు ఈ అధికారం కూడా అవసరంలా. అందుకని ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో రాజకీయ ముసుగులో ఎలాంటి నేరాలు చేయాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. వదిలిపెట్టే సమస్య లేదు, కఠినంగా శిక్షిస్తాం, వదిలిపెట్టమని మరొకసారి తెలియజేస్తున్నాం. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. నేరస్తులు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. చిత్తూరు జిల్లాలో నేను పుట్టాను. కొన్ని సందర్భాల్లో ఈ జిల్లాలో కూడా మనుషులు చంపే సంస్కృతి తీసుకొచ్చారు. నేను ఒకటే ఆలోచించాను, నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను నమ్మిన సిద్ధాంతం, ఒక అతను రౌడీజం చేసిన దెబ్బకు దెబ్బ కాదు, ప్రజా చైతన్యమే సమాధానమని ప్రజల్లోకి వెళ్ళాను, చైతన్యం తీసుకొచ్చాను, చిత్తుగా ఆ వ్యక్తుల్ని ఓడించాను తప్ప ఎప్పుడు రౌడీజం నేను చేయలేదు. అది నా చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వీళ్ళ చరిత్ర మనుషుల్ని చంపాలి, భయభ్రాంతుల్ని చేయాలి, ప్రతి ఒక్కరిలో అభద్రతాభావం రావాలి, ఈ రాష్ట్రానికి ఎవరు రాకుండా, పెట్టుబడులు కూడా రాకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఈరోజు మీరు చూస్తే నేను మంజునాథన్ కమిషన్ వేశాను. మంజునాథన్ కమిషన్ మొత్తం వెనుకబడిన వర్గాల కమిషన్గా కాపులకు ఏ విధంగా రిజర్వేషన్లు ఇవ్వాలనో వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఈ నెల నుంచి జూన్ నుంచి పల్స్ సర్వే ఒకటి కండక్ట్ చేస్తున్నాం. మొన్నే మీరు చూస్తే జాట్లకు కూడా ఇదే మరి రిజర్వేషన్లు ఇస్తే, సర్వే లేకుండా ఇస్తే అక్కడ హైకోర్టు కొట్టేసే పరిస్థితి వచ్చింది. వీళ్ళ ఉద్దేశం రిజర్వేషన్ రాకుండా ఉండాలి, రిజర్వేషన్ రాకుంటే మళ్ళీ నన్ను తిట్టాలి. అంతేగాని చిత్తశుద్ధి లేని నాయకులు, నేను ఏ పని చేసినా పకడ్బందీగా చేస్తాను, చిత్తశుద్ధితో చేస్తాను తప్ప పైన చేసే సమస్య లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు నేను ఆలోచించింది, అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు నన్ను అడుగుతున్నారు, మేమేం పాపం చేశాం, మేము కూడా పేదవాళ్ళమే కదా, పేదవాళ్ళుగా ఉండి అగ్రవర్ణాల్లో ఉంటే మాకెందుకు ఈ శిక్షను అడుగుతున్నారు. అందుకే ఆలోచించాను, అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళకు కూడా కొంత పర్సెంట్ రిజర్వేషన్లు పెట్టి, నిధులు పెట్టి పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇదొక కర్తవ్యం, ఒక బాధ్యత, సామాజిక బాధ్యత. ఆ సామాజిక బాధ్యత నెరవేర్చడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా బ్రాహ్మణ్ కార్పొరేషన్లు చూశారు, చాలా బాగా చేస్తున్నారు. ఈ అన్ని కూడా మీరు చూస్తే ఒకప్పుడు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషను గ్యారంటీ ఇవ్వకుండా నిర్వీర్యమైపోయే పరిస్థితి. ఏవైతే నేను ఒక సంవత్సరంలో పెట్టిన 10% వీళ్ళు 10 సంవత్సరాల్లో పెట్టారు బీసీల సంక్షేమం కోసం. రేపో ఎల్లుండో చేనేత కార్మికుల రుణాలని మాఫీ చేస్తున్నాం. ఒక రోజు ఫిక్స్ చేస్తాం, మీరందరూ భాగస్వాములయ్యి మనం ఏదైతే ఎన్నికల్లో ప్రామిస్ చేశామో పూర్తిగా చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. జూన్లోనే చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవి చేసుకుంటూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో విధ్వంసానికి తెరదీస్తున్నారు. నేరాలు చేయాలనుకుంటున్నారు, ఘోరాలు చేయాలనుకుంటున్నారు. నిన్నే మనం చూసాం ఎలాంటి మీటింగ్లో. ఈ మీటింగ్లో ఒకడు వచ్చి మధ్యలో లేచి గట్టిగా అరిస్తే అందరూ చెల్లాచెదురైపోతాం. ఇలాంటి తప్పుడు పనులు చేయాలనుకుంటున్నారు. లేకుంటే ఎక్కడో ఒక బస్సు పోతామంటే కాల్ చేయడం, హిట్ అండ్ రన్ చేయడం, పారిపోవడం. ఇది కొత్త నాటకాలు నేర్చుకున్నారు.
అంటే ప్రజలలో ఆదరణ లేదు. ప్రజలు ఆదరణ లేకుండా వీళ్ళు చెప్పినా ఎవరు రారు, నమ్మరు. దానికి కారణం వాళ్ళ భవిష్యత్తు. ఈ ప్రభుత్వ కష్టకాలాల్లో అన్ని చేస్తా ఉంది కాబట్టి ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది, చైతన్యం వచ్చింది. కానీ వీళ్ళ యొక్క పూర్తిగా ఈ పార్టీ నామరూపాలు కూడా మర్చిపోయే పరిస్థితి వస్తున్నారు. నేను ఈరోజు ఒకే మాట చెప్తున్నాను. ఆ మధ్యలో ఒక పార్టీ వచ్చింది. ఆ రోజు నన్ను అడిగారు, ఈ పార్టీ కథ ఏంటంటే అది ఒక నీటి బుడగ, ఎప్పుడో ఒకసారి ఊస్తే ఆ బుడగ ఆరిపోతుంది. అదే జరుగుతున్నా, అదే జరిగింది, మీరే చూశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు, మనుగడ సాధించలేదు, ఆ పార్టీ ఉండే సమస్య లేదని కూడా మీకు తెలియజేస్తున్నా. ఒక నాయకుడు ప్రవర్తించాల్సిన తీరు ఇది కాదు. మొట్టమొదటిసారిగా ఒక నాయకుడికి కానీ ఒక పార్టీకి కానీ ఉండవలసింది సామాజిక బాధ్యత ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. సమాజం పట్ల బాధ్యతతో ప్రవర్తించకుండా ఇష్టానుసారంగా ప్రతిరోజు మీరు చూస్తున్నారు. ఏ మంచి కార్యక్రమాన్ని స్వాగతించలేదు ఆ పేపరు. నేను నిన్నే చెప్పా, అదొక ఫిక్షన్. తమ్ముళ్ళు, ఆ ఫిక్షన్ అంటే తెలుగులో ఏం రాస్తారు, ఊహాజనితమైన. మీరు ఇంత మునుపు చూశారు, ఒక పుస్తకాలు రాస్తా ఉంటే ఆ పుస్తకం చదువుతూ ఉంటే ఇంక చదువుకుంటూ ఉంటాం తప్ప అది ఎక్కడుంది, ఏముంది, అది వాస్తవం కూడా తెలియదు. అలాంటి ఫిక్షన్ రాసే పేపర్ అది. దానికి కొంతమందిని పెట్టుకున్నారు. వాళ్ళ పని ఇదే పని. ఇక్కడ ఉండేది, లేనిది, జరగంది, జరగబోయేది, లేకుంటే ఎప్పటికి జరగకుండా ఉండేటివి అన్ని వార్తలు వాళ్లకు. మీరు ఎప్పుడైనా చూడండి ఆ పేపర్ని, ఊరంతా ఒకదారి, వీళ్ళది ఒకదారి. ఏ రోజు ఆ పేపర్ చూసినా అంటే ప్రజల్ని అమాయకులు అనుకుంటున్నారు. అమాయకులు కాదు. ప్రజల్ని కానీ అమాయకులు అనుకుంటే ఎప్పుడు కొట్టాలనో అప్పుడు మీకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. ఆ పేపరు కనుమరుగవుతుంది, ఆ పార్టీ కనుమరుగవుతుంది. అది ప్రజల యొక్క అభిమతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.